ఎమ్మెల్సీ స్థానాలపై కసరత్తు పూర్తయింది. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను కాంగ్రెస్ ఫైనల్ చేసింది. ఎల్లుండి నామినేషన్లకు చివరి తేదీ ఉంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానాలపై కసరత్తు పూర్తయింది. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను కాంగ్రెస్ ఫైనల్ చేసింది. ఎల్లుండి నామినేషన్లకు చివరి తేదీ. నామినేషన్లకు ఎల్లుండేది చివరి తేదీ. ఈ నేపథ్యంలోనే మనం ప్రెజెంట్ చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ ని. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానాలపై కసరత్తు పూర్తయింది. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, గవర్నర్ కోటా విషయానికి వస్తే ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను కాంగ్రెస్ ఫైనల్ చేసింది. ఎల్లుండి నామినేషన్లకి చివరి తేదీ ఉంది. ఒక ఉత్కంఠకు తెరపడినట్లే అనుకోవాలి. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానాలపై కసరత్తు అయితే పూర్తయింది. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, అదేవిధంగా బల్మూరి వెంకట్, గవర్నర్ కోటా విషయానికి వస్తే ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది. ఇక దీనికి సంబంధించి నామినేషన్లకు చివరి తేదీ ఎల్లుండుంది. ఎల్లుండే నామినేషన్లకు చివరి తేదీ ఉంది. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానాలపై కసరత్తు అయితే పూర్తయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానాలపై కసరత్తు పూర్తయింది కదా, ఇదే ఫైనల్ అనుకోవచ్చా? అంటే ఒక ఉత్కంఠకు తెరపడినట్లుగా భావించొచ్చా? ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉండొచ్చా? ఎలా చూడాలి? డెఫినెట్గా ఎల్లుండితోటి ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి గడువు ముగుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కసరత్తు అయితే పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ చాలా రకరకాల ఈక్వేషన్స్తో పాటు అనేక రకాల వ్యక్తులను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఫైనలైజ్గా చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాదాపుగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ ఇద్దరు పేర్లు కూడా దాదాపు ఖరారయ్యాయి. అదేవిధంగా గవర్నర్ కోటాకు సంబంధించి కోదండరాం, అదేవిధంగా జావేద్ అలీఖాన్ కొడుకు అమీర్ అలీఖాన్ ఈ ఇద్దరు పేరు మొత్తం మీద 4 పేర్లను కూడా అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇది 4 ఈక్వేషన్స్ కూడా ఈ 4 అభ్యర్థులను కూడా చూసినట్లయితే సామాజిక సమీకరణాలు కూడా బేరీజ్ వేసుకొని కూడా వాళ్ళని సెలెక్ట్ చేసినట్టుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే కోటాకు చూసినట్లయితే అద్దంకి దయాకర్ కానీ అదే బల్మూరి వెంకట్ వీళ్ళిద్దరు కూడా వారి ఎమ్మెల్యే సీట్లను కూడా త్యాగం చేసిన పరిస్థితి ఉంది. వారి అసెంబ్లీ కోఆర్డినేటర్గా ఉన్నప్పటికీ కూడా చూసినట్లయితే అద్దంకి దయాకర్ అతనికి గతంలో ఆయన పోటీ చేసి చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయిన సీట్ను కూడా ఈసారి ఆయన త్యాగం చేసి ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయనను పార్టీ అధిష్టానం గుర్తించిందని చెప్పుకోవచ్చు. అద్దంకి దయాకర్ను అదేవిధంగా బల్మూరి వెంకట్ కూడా ఆయన హుజురాబాద్ ఉప ఎన్నికలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక నుంచి పోటీ చేసి తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ అక్కడ నుంచి పోటీ చేసిన పరిస్థితి. అయితే తర్వాత హుజురాబాద్ సంబంధించి చాలా అంటే ఆ నియోజకవర్గం నుంచి పనిచేసినప్పటికి కూడా ఆలోచనలుగా పార్టీ ఆలోచన దృష్ట్యా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కూడా సీటును వెనక్కి తగ్గాలని చెప్పిన నేపథ్యంలో పార్టీ ఆలోచనల మేరకు వీరిద్దరు కూడా పక్కకు జరిగిన నేపథ్యంలో వీరిద్దరి ప్రయారిటీని కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా వెంకట్ అయితే విద్యార్థి ఉద్యమం కాలం నుంచి కూడా చూసినట్లయితే అనేక ఉద్యమాలు చేయడం కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక లైవ్ లైట్గా కూడా నడిచిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్ఎస్యుఐ తరఫున అనేక విద్యార్థి ఉద్యమాలను కూడా నడిపించిన పరిస్థితి ఉంది. అనేక కార్యక్రమాలతో పాటు టీఎస్పీఎస్సీ అక్రమాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి పేపర్ లీకేజ్ అంశాలకు సంబంధించి చాలా గట్టిగా ఫైట్ చేసిన పరిస్థితి కానీ హైకోర్టుకి వెళ్ళడం కానీ అదేవిధంగా కొన్ని కేసులకు సంబంధించి నేరుగా ఆయన చెంచల్ కూడా జైల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ వచ్చి కూడా స్వయంగా రాహుల్ గాంధీ కూడా వెళ్ళి బల్మూర్ వెంకట్ను వాళ్ళ టీం అంతా కూడా పరామర్శించిన పరిస్థితి. సో ఆ విధంగా పార్టీకి ఫుల్ టైమ్గా పనిచేసిన పరిస్థితి కాబట్టి వీరితో పాటు అద్దంకి దయాకర్ కూడా పార్టీ వాయిస్ను అనేక వేదికల మీద బలంగా వినిపించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీ రోల్గా పనిచేసిన పరిస్థితి. మాలమానాడు ఉద్యమంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఎక్కువగా చాలా ఎప్పటివరకు విస్తృతంగా పనిచేసిన పరిస్థితి కాబట్టి వీరిద్దరిని కూడా తెలంగాణ ఉద్యమంతో పాటు పార్టీకి కూడా కష్టకాలంలో పనిచేశారన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా వీళ్ళిద్దరిని అయితే సెలెక్ట్ చేసిన పరిస్థితి. అయితే వాస్తవానికి చూసినట్లయితే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. సీనియర్ నేతల పేర్లు కానీ చాలా ముఖ్యమైన పేర్లు కూడా తెరపైకి వచ్చిన నేపథ్యంలో మొదటి నుంచి అద్దంకి దయాకర్ ఉన్నప్పటికీ కూడా బల్మూర్ వెంకట్ పేరు అయితే ఆలోచనగా తెరపైకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేకి సంబంధించిన సీట్ను త్యాగం చేయడంతో పాటు పార్టీకి సంబంధించి చాలా కీ రోల్గా పనిచేశారు. వారి పార్టీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ కూడా ఖచ్చితంగా బల్మూర్ వెంకట్కు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా జాతీయ స్థాయిలో పట్టుపడిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకు ఇవ్వాలని ఒక క్రైటీరియా తీసుకున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా బల్మూర్ వెంకట్ విషయంలో
చాలా పాజిటివ్గా ఉండడం, బల్మూరి వెంకట్ చాలా పార్టీకి హార్డ్ కోర్గా పనిచేశారంటూ కూడా పలు వేదికల మీద కూడా చెప్పిన పరిస్థితి కాబట్టి బల్మూరి వెంకట్ను ప్రయారిటీలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ ఇద్దరికైతే ఇవ్వాలని ఎమ్మెల్సీలుగా అభ్యర్థులుగా దాదాపుగా ఖరారయ్యారు. ఈ రోజు సాయంత్రం లోపు వీరిద్దరి పేర్లు కూడా అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే వాస్తవానికి వీరిద్దరికి ఎమ్మెల్యే అసెంబ్లీ టికెట్లలో వీళ్ళు త్యాగం చేసిన నేపథ్యంలో వీరిద్దరిని పార్లమెంటుకు పంపాలని ఒక ఆలోచన కూడా మొదట్లో చేసింది. అద్దంకి దయాకర్ వరంగల్ నుంచి ఎస్సీ సీట్ కాబట్టి అది అక్కడ నుంచి అద్దంకి దయాకర్ను చేయడం జరిగింది. అదేవిధంగా బల్మూరి వెంకట్కు సంబంధించి హుజరాబాద్ టికెట్ను త్యాగం చేసిన నేపథ్యంలో బల్మూరి వెంకట్ను చెప్పండి ప్రతాప్, అంటే ఈ నలుగురిని కూడా క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే వీళ్ళని ఎమ్మెల్సీలుగా చేయడంతో పాటు వీరికి క్యాబినెట్ అవకాశాలను కూడా ప్రతిపాదించే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే అద్దంకి దయాకర్కు చాలా అంటే ఆయనకు ఎమ్మెల్సీ చేయడంతో పాటు క్యాబినెట్లోకి తీసుకోవాలని ఒక ఆలోచన కూడా నడుస్తుంది. వీటితో పాటు బల్మూరి వెంకట్ ఒక యూత్గా ఉన్నాడు కాబట్టి అతను కూడా ఎమ్మెల్సీగా చేసిన తర్వాత అతను కూడా క్యాబినెట్లోకి తీసుకోవాలని ఒక ఆలోచన కూడా, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్టీకి నెక్స్ట్ జనరేషన్ కూడా వారికి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉన్నట్టు కూడా ఒక ఇండికేషన్ ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి ప్రతిపాదన కూడా చేస్తున్నారు. ఇప్పటికే కోదండరామ్ సంబంధించి గవర్నర్ కోటాలకు సంబంధించి కోదండరామ్ కానీ అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ కానీ అమీర్ అలీ ఖాన్కి సంబంధించి ఇప్పటివరకు క్యాబినెట్లో ఎవరు కూడా మైనార్టీ లేరు కాబట్టి మైనార్టీకి ఖచ్చితంగా క్యాబినెట్లోకి తీసుకోవాలని ఒక ఆలోచన ఉంది. ఇదంతా కూడా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల కంటే కోడ్ వచ్చే కంటే ముందే దీన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. సో నెక్స్ట్ మంతే దీన్ని క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది కాబట్టి క్యాబినెట్ ఎక్స్పాన్షన్కు ఖచ్చితంగా మైనార్టీ వ్యక్తిని కూడా అందులో ఖచ్చితంగా క్యాబినెట్లోకి తీసుకోవాలని ఒక ఆలోచన చేసినైతే మైనార్టీ వ్యక్తి కోసము మొదట్లో షబ్బీర్ అలీ కానీ ఫిరోజ్ ఖాన్ కానీ ఇట్లా కొన్ని పేర్లు కూడా తెరపైకి వచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఈ వాళ్ళు గతంలో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి పార్టీ అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి ప్రయారిటీ కాకుండా కొత్త వ్యక్తులకు ప్రయారిటీ ఇవ్వాలి, అన్ని అవకాశాలు ఒకరికే కాకుండా మిగతా వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి, పార్టీ కోసం ఎవరెవరు పనిచేశారో వారికి కూడా అవకాశాలు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారి అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన సూచన మేరకు ప్రయారిటీస్ మారాయని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే జావీద్ అలీ ఖాన్ సియాసత్ అలీకి సంబంధించిన పేపర్కి సంబంధించిన వ్యక్తి, అతను పార్టీకి సంబంధించి కూడా చాలా తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా ఎక్కువగా పనిచేశారు కాబట్టి వారికి ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు కాబట్టి వీరికి కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటే తెలంగాణ సమాజానికి ఒక మంచి ఇండికేషన్ ఇచ్చినట్టుగా కూడా ఉండే అవకాశం ఉంటుందని ఒక ఆలోచన కూడా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అందులో భాగంగానే అమీర్ అలీ ఖాన్ కూడా ఆయనకు గవర్నర్ కోటాలో ఇప్పుడు ఆయన విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి అతను గవర్నర్ కోటాలో పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. కోదండరామ్ కానీ అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా గవర్నర్ కోటాలో 2 స్థానాలు ఖాళీ ఉన్నాయి కాబట్టి వారికి పెద్దగా అబ్జెక్షన్ ఉండదని కూడా ఒక ఆలోచన కూడా వస్తుంది అందులో. ఎందుకంటే వాస్తవానికి గతంలో ఈ రెండింటి ప్రతిపాదన విషయంలో ఫుల్ఫిల్ చేయడంలో రాజకీయ నాయకులకు అవకాశం లేదంటూ కూడా గవర్నర్ తిరస్కరించారు. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కోదండరామ్ చాలా వరకు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ టీజేఎస్ ఇప్పుడు ప్రజెంట్ టీజేఎస్ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ అప్పటికి జాయింట్ యాక్షన్ జేఏసీ చైర్మన్గా ఉంటూ కూడా అన్ని పార్టీలను ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలాగా తెలంగాణకు ఉద్యమానికి సంబంధించి కార్యాచరణ కూడా ముందుండి నడిపించారు కాబట్టి అలాంటి కోదండరామ్ విషయంలో గవర్నర్ నుంచి పెద్ద అబ్జెక్షన్స్ రావనే ఒక ఆలోచన ఉంది. అదేవిధంగా ఆయన విద్యార్థికుడు కాబట్టి ప్రొఫెసర్గా పనిచేశారు. అలాంటి నేపథ్యంలో ఆయనకు కోదండరామ్ విషయంలో కూడా గవర్నర్ కోటాకు సంబంధించి పెద్దగా అబ్జెక్షన్స్ రావని ఒక చర్చ జరుగుతుంది. సో అందులో భాగంగానే కోదండరామ్ గానే అదేవిధంగా ప్రస్తుతం విద్యా సంస్థల అధినేతగా ఉన్న అమీర్ అలీ ఖాన్ని కూడా ఇద్దరిని కూడా గవర్నర్ కోటాలోకి తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తుంది. ఇద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన తర్వాత అదేవిధంగా ఎమ్మెల్యే కోటాలో ప్రస్తుతం అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ వీరిద్దరు కూడా మొత్తం మీద 4 కూడా ఎమ్మెల్సీ అయిన తర్వాత వీళ్ళని క్యాబినెట్లోకి తీసుకునే ఆలోచన కూడా ఉందని కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. వీరు పార్టీకితో పాటు వీరిని ప్రభుత్వంలో కూడా వీరి సేవలను వినియోగించుకోవాలని ఒక ఆలోచన జరుగుతుంది. ఇటీవల కాలం చూడొచ్చు మరి కోదండరామ్కు సంబంధించి ఎమ్మెల్సీ ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటికీ కూడా పార్టీకి సంబంధించిన నేతలు కూడా క్యాబినెట్లోకి వెళ్లే అవకాశం ఉందంటూ కూడా ఒక చర్చ అయితే బలంగా జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడైతే ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో అద్దంకి దయాకర్ కానీ బల్మూరి వెంకట్ వీరితో పాటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కాబోతున్న కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ వీరి 4 కూడా ఖచ్చితంగా క్యాబినెట్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి క్యాబినెట్లో వీరికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలనేది కూడా సీఎం కూడా ఇప్పటికే ఒక ఆలోచనలో ఉన్నారని కూడా ఒక చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద చూసినట్లయితే వీళ్ళను ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన అభ్యర్థులు కానీ అదేవిధంగా గవర్నర్ కోటాకు సంబంధించిన అభ్యర్థుల పేరు కూడా దాదాపు ఖరారయ్యాయి. వీటికి సంబంధించి కూడా ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు పార్టీ డిసైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు సాయంత్రంలోగా ఏఐసీసీ నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా పార్టీలో ఒక గాంధీ భవన్ వేదిక ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎల్లుండే నామినేషన్లకు సంబంధించిన చివరి తేదీ ఉంది కాబట్టి
ఈ నెల 18 సాయంత్రం 3 గంటల లోపు ఖచ్చితంగా నామినేషన్ వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ నెల 11నే ఆ నామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ జారీ చేసి దాదాపు ఇప్పటికి 5 రోజులు అవుతుంది. ఇప్పటివరకు కూడా ఏ ఒక్క నామినేషన్ కూడా పడలేదు. ఎందుకంటే ఒక అభ్యర్థి నామినేషన్ వేయాలంటే ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేలు సంతకం చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ వేయాలన్నా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్కి 2 పార్టీలకు మాత్రమే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రెండింటికి వేరువేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీలో మెజార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు. దాదాపు 64 మంది కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షం ఒకటి సిపిఐ 65 మంది ఉన్నారు. కాబట్టి వేరువేరుగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అభ్యర్థులకు వేరువేరుగా ఓటు వేసే అధికారం అందరికీ, ఎమ్మెల్యేలు అందరూ కూడా వేరువేరు అక్కడ ఇక్కడ 2 చోట్ల ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఒకే ఎన్నికలు జరిగినట్లయితే కనుక ఒకటి బీఆర్ఎస్కు అవకాశం ఉంటుండే, ఒకటి కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వేరువేరుగా జరుగుతుందని ఇప్పటికే కోర్టుకు అంటే కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు హైకోర్టుకు వెళ్ళిన కేసు కూడా సంబంధించి కోర్టు కూడా దీన్ని డిస్మిస్ చేసిన పరిస్థితి. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఈ 2 కూడా కాంగ్రెస్ పార్టీకి లైన్ క్లియర్ అయ్యాయి. ఆ 2కు సంబంధించి కూడా అభ్యర్థుల పేర్లు కూడా కాంగ్రెస్ పార్టీ వద్ద రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. సీనియర్ నేతలు మహేష్ గౌడ్ కానీ, చిన్నారెడ్డి, ఇరవర్తి అనిల్, చాలా మంది పేర్లు కూడా తెరపైకి వచ్చినప్పటికీ ఆల్ ఆఫ్ సడన్గా అంటే మొదటి నుంచి అద్దంకి దయాకర్ ఒక పేరు ఉన్నప్పటికీ రెండో పేరుకు సంబంధించి చాలా మంది సీనియర్ నేతల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఆల్ ఆఫ్ సడన్గా మళ్ళీ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఉన్న బల్మూర్ వెంకట్ను ఎమ్మెల్సీగా చేయాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. బల్మూర్ వెంకట్ అంటే చాలా సంబంధించి పార్టీకి సంబంధించి తెలంగాణ ఉద్యమ కాలంతో పాటు అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పార్టీకి సంబంధించిన అనేక అంశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడం కానీ, గత ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో ఫీజు రియంబర్స్తో పాటు అనేక అంశాలకు సంబంధించి విద్యార్థుల సమస్యలపైన చాలా అంశాలకు సంబంధించి కూడా పోరాటం చేసిన పరిస్థితి. ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి కూడా అనేక కేసులు కూడా ఫైట్ చేసిన నేపథ్యంలో వాటిపైన కూడా కేసులు నమోదయ్యాయి. మిగతా అంశాలకు సంబంధించి పేపర్ లీకేజ్ అంశాలకు సంబంధించి కూడా ఫైట్ చేసిన నేపథ్యంలో కొన్ని పేపర్ లీకేజ్ సంబంధించి నేరుగా ప్రభుత్వ సంస్థల వద్ద దాడులు అంశాలకు సంబంధించి ఫైట్ చేసిన అంశాలకు సంబంధించి కూడా కేసులు, చాలా సీరియస్ కేసులు నమోదైనప్పుడు కూడా నేరుగా రాహుల్ గాంధీ కూడా చించల్గూడ జైలుకి వెళ్ళి కూడా బల్మూర్ వెంకట్ను పరామర్శించారు. అదేవిధంగా ఆ పార్టీ ఎన్ఎస్యుఐ ఇప్పటిదాకా అధ్యక్షుడిగా పనిచేసిన కన్నయ్య కుమార్ కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా బల్మూర్ వెంకట్ను, వాస్తవానికి బల్మూర్ వెంకట్ను ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు చేయాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఈక్వేషన్స్ వల్ల అది కుదరకపోవడంతో కొత్త అధ్యక్షుడిని నియమించారు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వెంకట్కు ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఆయన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఒక ఇన్ఛార్జిగా ఉన్న అసెంబ్లీకి ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా ఆల్ ఆఫ్ సడన్గా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మళ్ళీ కొత్త వ్యక్తికి ఇవ్వాలనే ఒక పార్టీ చేసిన నిర్ణయానికి ఆయన కట్టుబడి పనిచేశారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వెంకట్కు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి పార్టీ నిర్ణయించిన అందులో భాగంగానే బల్మూర్ వెంకట్కు, అదేవిధంగా అద్దంకి దయాకర్ కూడా 2 టర్ములు కూడా ఆయన పోటీ చేసిన నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ ఈసారి కొత్త వ్యక్తికి సంబంధించి మందుల శామ్యుల్కు టికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ దానికి కూడా సహకరించి అతని విజయాన్ని కూడా కృషి చేశారు. కాబట్టి అద్దంకి దయాకర్కి ఇవ్వాలని కూడా పార్టీ నిర్ణయించారు. మొత్తం మీద అద్దంకి దయాకర్ అదేవిధంగా బల్మూర్ వెంకట్ వీరిద్దరు కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా దాదాపు ఈరోజు సాయంత్రం లోపు పేర్లు ఖరారయ్యే అవకాశం, వాటిని ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గవర్నర్ కోటాకు సంబంధించి కూడా కోదండరామ్ కానీ, అదేవిధంగా సియాసత్ పేపర్ సంబంధించిన అమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరు పేర్లు కూడా మొత్తం మీద 4 పేర్లు కూడా ఈరోజు సాయంత్రానికి అనౌన్స్మెంట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రతాప్.